ఆగరా ఆగు. బాబు నీకేం కాలేదు కదా? ఏం కాలేదక్క. దిగరా దిగో. సార్ సార్ కొట్టకండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ సార్. రే ఇటు చూడు. ఎరా తాగి నడుపుతున్నావా? నీలాంటి వాళ్ల వల్లే అమాయకుల ప్రాణాలు పోతున్నాయిరా. నీలాంటోని ఏం చేసినా తప్పులేదురా. రే సార్ 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 ప్లీజ్ సార్ ఇంకోసారి తాగి డ్రైవ్ చేయండి సార్ ప్లీజ్ సార్. నన్ను వదిలేయండి సార్. మత్తు దిగాక కోర్టుకెళ్ళి ఫైన్ కట్టి తాళాలు తీసుకెళ్ళు. ఓకే సార్. వెళ్ళ. చెడి కౌశిక్ గారు మీరా? ఏం కాలేదు కదా? చిన్న దెబ్బలేండి, ఏం కాదు. మీరిక్కడున్నారేంటి కౌశిక్ గారు? యువరాజ్ కి హెల్ప్ చేస్తామన్నారు కదా, అదే డైరెక్ట్ గా కలిసి మీతో మాట్లాడదామని మీ ఆఫీస్కి వస్తున్నాను. ఓ మీ పని మీదే వచ్చాం కౌశిక్ గారు. తప్పకుండా ఈ రోజు యువరాజ్ ని బెయిల్ మీద తీసుకొచ్చేటట్టు మేం చేస్తాం. మీరు నిశ్చింతగా వెళ్ళండి. నిషిక చాలా టెన్షన్ పడుతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్దామంటుంది. నో ప్రాబ్లం, తీసుకుని వెళ్ళండి. మేం మాత్రం బెయిల్ ఓడస్తూనే వస్తాం. సరే చెడి, వస్తాను. సరే అండి. అక్క నేను ఇంటికి వెళ్తాను. ఎక్కడ మీ ఇల్లు? మేం డ్రాప్ చేస్తాం. చెప్పు. అదే అక్క మా ఇల్లు. ఆ ఇల్లే మా ఇల్లు. అదా? అవును. అది సీఏ గారి ఇల్లు కదా? ఆయన మా నాన్నే. మీ నాన్నగారికి నేను యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి విరిగిందని విన్నాము. ఎలా ఉందమ్మా? ఎవరో మీకు అబద్ధం చెప్పారు. మా నాన్నకి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు. పొద్దున్న స్టేషన్ కి కూడా వెళ్లారు. అవునా?